నమస్కారం. నా పేరు కోమల. మాది సుభాషనగర్ కాలనీ, భద్రాచలం. సుభాషనగర్ కాలనీ మాది. మాకెప్పుడు ప్రతి సంవత్సరం కూడా గోదావరి ఎప్పుడు వస్తూనే ఉంది. కాకపోతే ఒక 10 సంవత్సరాలు మాకు రాలేదు. తర్వాత బాగా వస్తా ఉంది. మొన్నట్నయితే మొత్తం అసలు ఈ బజార్ అంతా తీసేస్తానని అన్నారు. మేము పోయి ఇప్పుడు మాకు అన్నాలు కాదు, కూరలు కాదు, ఇదేది కాదు. మాకు ఈ బజార్ నిలబట్టం, మాకు ఈ గోదావరి రాకుండా చేయటం. కాకపోతే కట్టబోస్తానని అంటున్నారు కానీ అది నిదానంగా పోస్తున్నారు. ఇంకా పూర్తి అవ్వలేదు. అది పూర్తి చేయాలి తొందరగా. ఈ పాటికి అయిపోవాలి. అసలు ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ వరదలకి ఒక్కటే తాకిడికి వచ్చి అది కొట్టుకుపోయి మొత్తం బజార్ అంతా పోద్దేమని భయం అవుతుంది. మరి ఇది మీరు ఎట్లయినా సరే స్పీడ్ గా చేసి దానికి బందోబస్తు చేయాలి. కరకట్ట పోసిందని కాదు, దానికి కొంచెం రాయి కట్టుబడి చేసి దానికి అది అక్కడ మాకు గుడి దగ్గర ఎట్లా బందోబస్తు చేశారో అట్లా ఇక్కడ కూడా బందోబస్తు చేయాలి. ఆ రోడ్డు ఎంబడి కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రోడ్డు ఎంబడి కూడా మాకు అక్కడ కూడా బందోబస్తు చేయాలి అని మేము కోరుకుంటున్నామండి. ఇంత ముందు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడే ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కట్టబోసారు. మేము కొన్ని రోజులు మేము అక్కడ పోరాటం చేస్తే ఒక వారం 10 రోజులు అక్కడే మేము ఉండి ఆ పోరాటం చేసాము. ఆ కట్టబోసారు. ఇప్పుడు కూడా మాకు ఈ కరకట్ట ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు కాబట్టి దీన్ని పూర్తి చేస్తారని మేము కోరుకుంటున్నాం. మాకు అది పూర్తి చేయాలని మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. ఇదే మా కోరిక అండి. అందరికీ నమస్కారం అండి. మాది సుభాష్ నగర్ కాలనీ, భద్రాచలం. మా కాలనీలో గోదావరి ముంపు ప్రాంతానికి చెందింది. ఈ గోదావరి రావటం వల్ల మా కాలనీలో ఉన్న ఇల్లు జనాలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం వస్తున్న గోదావరికి పునరావాస కేంద్రాలకు వెళ్ళటం, అక్కడ భోజనాలకి ఉండటానికి సదుపాయాలు లేక ఇబ్బందులు పడటం, చాలా చికాకులకు గురవుతున్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకు ముందు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కరకట్ట శాంక్షన్ అయ్యి కరకట్ట పోసారు. అది పూర్తి అవ్వకుండా ఉండటం వల్ల మాకు చాలా ఇబ్బందులైనవి. ఇప్పుడు కరకట్టను మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు. దానివలన అది తొందరగా పూర్తి చేసి మా కాలనీకి ఈ గోదావరి ముంపు ప్రాంతం నుంచి బయట పడేలా చేయాలని అందరినీ కోరుతూ కరకట్ట త్వరితగతిని పూర్తి చేయాలని, వచ్చే నెలలో ఆగస్టులో మళ్ళీ గోదావరిలో వస్తామని చాలా భయభ్రాంతులకు గురవుతున్నాము. అది లేకుండా చేయాలని ప్రభుత్వం వారిని కోరుతూ తొందరగా కరకట్టను పూర్తి చేయాలని, అన్ని రకాలైన కట్టుదిట్టాలతో పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, మాది భద్రాచలం అండి, సుభాష్ నగర్ కాలనీ. నా పేరు బొంత రమణ అండి. మాకు ఈ 3 నెలలు వచ్చిందంటే బాగా వర్షాలకి గోదావరి మా కాలనీ మొత్తం ఎప్పుడు కూడా ముప్పు ప్రాంతం అయిపోతుంది. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడి మాకు ఏ కాలేజీ, ఏ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఎక్కడ ఇచ్చినా సరే అక్కడికి వెళ్ళిపోయి పిల్లల్ని వేసుకొని నానా ఇబ్బందులు పడి నానా అంశాలు పడి ఎంతో కష్టాలు పడుకుంటూ ఉంటున్నాము. మరి 10 సంవత్సరాల ప్రభుత్వం మాకు ఏమీ చెయ్యలేదు. చెయ్యకపోను మాకు ఆ కట్ట కూడా రాకపోవటం వల్లే మాకు ఇబ్బందుల వల్ల ఇలా వెళ్ళిపోవడం ప్రతి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మొదలు పెట్టారు కాబట్టి కట్ట మొదలు పెట్టారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కట్ట మొదలు పెట్టారు కాబట్టి ఈ 2 నెలల్లో కొంచెం కట్ట పూర్తి చేశారు. దానివల్ల మాకు ఇబ్బందులు రావని మేము ఆశిస్తున్నాము. అలాగే ఇంకా కొంచెము తొందరగా చేసి పెడితే నాయకులందరూ కలిసి వాళ్ళందరి ద్వారాగా మేమందరం కూడా ఇళ్లలో ఉండే పరిస్థితి ఉంటది. లేకపోతే మళ్ళీ అలాగే నిదానం చేశారనుకోండి, దాన్ని ముందుకి పోనివ్వరు. అది అలాగే ఆగిపోద్దేమో, మళ్ళీ మేము ఇబ్బంది పడాలేమో అని మాకు భయంగా ఉంది. దానివల్ల మేము మీ అందరిని కోరుకునేది ఒకటే, ఏంటంటే మాకు కొంచెం ఏ నాయకులైనా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఖచ్చితంగా కట్ట పూర్తి అవుతుందని నమ్మకం వచ్చింది కాబట్టి మీరందరూ కొంచెం దగ్గరుండి ముందుకు నడిపించాలి, తొందరగా చేయాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మాది సుభాష్ నగర్ కాలనీ. నా పేరు నూకరత్నం. అసలు సంవత్సరం కూడా గోదావరి గురించి చాలా ఇబ్బందులు అవుతున్నాము. ఎందుకంటే ఎప్పుడు కూడా గోదావరి రావటము, మేము సామాన్లు చదువుకోవటము చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అంటే అట్లా ఇట్లా కాదు, మళ్ళా మేమేమో కాలేజీకి వెళ్ళడం, అక్కడేమో భోజనాల గురించి వాటి గురించి ఒక ఇబ్బంది పడిపోతున్నాం. అలా కాకుండా మాకు ఇదివరకు సున్నమరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము కరకట్ట మీద పాత పీడీపీ కట్ట ఉండేది. దాని మీద నుంచి చంద్రబాబు నాయుడు గారు కట్ట నిర్మాణం చేసినప్పుడు ఇటు పోసేస్తామన్నారు. ఇటు వద్దని మేము 5 రోజులు ధర్నా చేసాం. సున్నమరాజు గారు కూడా మాతో పాటు ఉన్నారు. 5 రోజులు ధర్నా చేశాక అప్పుడు మళ్ళా ఆ కట్ట ఇటు మలిపారు. ఆ కట్ట పూర్తి అయితే మా ఇల్లు సుభాష్ నగర్ కాలనీకి చాలా సేఫ్గా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు కూడా ఆ కట్ట పూర్తి అవ్వాలి.
పనులు పూర్తి అవుతున్నాయి అంటున్నారు కానీ లేదు. ఇప్పుడు తుమ్మలాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అదే మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ కట్ట పూర్తి చేయాలని, మా సుభాష్ నగర్ని కాపాడాలని, మా ప్రజలందరినీ కాపాడాలని మీ అందరికీ మేము కోరుకుంటున్నాం. ఇంతే.